హలో అండి, నమస్తే. మేము రీసెంట్గా కర్ణాటక చిక్బళ్ళాపూర్లో ఉన్న ఆదియోగి దేవాలయానికి వెళ్ళాము. అది బెంగళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా దగ్గర బెంగళూరు నుంచి అయితే. సో మనం ఆల్మోస్ట్ చేరిపోయాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆర్చ్, అదే ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ఎంటర్ అయిన వెంటనే మనకి లెఫ్ట్లో పార్కింగ్ స్పేస్ అంతా ఉంటుంది. దీనికి బెస్ట్ టైం టు విజిట్ అంటే ఎర్లీ అవర్స్ ఇన్ ద మార్నింగ్ ఆర్ ఈవినింగ్ అయితే లైట్ షో ఉంటుందంట. మాకు తెలీదు. సో మేము ఆల్మోస్ట్ అక్కడ రీచ్ అవ్వడానికి 1 అలా అయిపోయింది. చాలా ఎండగా అయితే ఉన్నింది. సో ఇలాంటి టైంలో విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం సాక్సెస్ అలా ఏదైనా క్యారీ చేయడం బెస్ట్. సో ఆల్మోస్ట్ లంచ్ టైం అయిపోయింది కాబట్టి మేము హోటల్కి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఉన్న నియర్ బై హోటల్ లోపల అయితే ఇంకా మనకి చాలా హోటల్స్ కూడా ఉంటాయి. ఇది ఫస్ట్ హోటల్ అనమాట. మనం ఆర్చ్కి ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఆంధ్ర మీల్స్ అన్నీ కూడా ఉన్నాయి. హోటల్ అంతా కూడా మనకి చాలా అథెంటిక్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. సో ఇక్కడ మనం ఆర్చ్ నుంచి వచ్చిన దగ్గరలోనే మనకి హోటల్ అయితే ఉంటుంది. ఇక్కడ సీనరీ కానీ మొత్తం చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇది మా ఆంధ్ర మీల్స్ అన్నమాట. టేస్ట్ వైజ్గా కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీల్స్ కంప్లీట్ చేసుకున్న వెంటనే మనం జస్ట్ అలా కొంచెం ముందర వస్తూనే మనకి ఇక్కడ అన్నపూర్ణాదేవి ఆలయం ఉంటుందండి. అక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఇక్కడ నుంచి మనం జస్ట్ ఆ హోటల్ నుంచి జస్ట్ ఇలా ముందరికి రాగానే ఇదిగోండి అన్నపూర్ణాదేవి ఆలయం. ఇక్కడ స్టోన్ అయితే చాలా మంచిగా కార్వ్ చేశారు. ఇక్కడ చూడండి అమ్మవారు వాటర్ మధ్యలో ఉన్నారు. ఇక్కడ చూస్తున్నారా. ఇదంతా కూడా చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి ఫిష్ని అక్కడ కార్వ్ ఎంత బాగా చేశారో 2 సైడ్స్. ఈ హోటల్కి జస్ట్ పక్కనే వస్తుంది. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అమ్మవారి పక్కన చూడండి ముసళ్ళని తాబేలు ఇలా చాలా పెట్టారు. అలాగే మెట్ల పైన ఏనుగు సింహం ఇలా అంతా పెట్టారు. చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అండి. వీకెండ్లో అలా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు బెంగళూరు నియర్ బై ఉన్న వాళ్ళైతే. ఇక్కడ చూస్తున్నారు కదా. ఈ వాటర్ చాలా డీప్గా ఉంటుందంట. మనకి అక్కడ కాషన్ కూడా పెట్టారు. సో పిల్లల్ని కొంచెం ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి కాషన్ డీప్ వాటర్ అని పెట్టారు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ అయితే. సో ఈ అమ్మవారి గుడి దగ్గర చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నపూర్ణాదేవి. ఇక్కడ అయిపోయాక మనం ఇలానే కొంచెం ఇంకా ముందరికి వెళ్దామంటే మనకి ఇక్కడ అనిమల్స్ కూడా పెట్టారండి. క్యామెల్ అలానే కొన్ని బర్డ్స్ని పెట్టారు. చూస్తున్నారు కదా క్యామెల్ పెట్టారు ఇక్కడ. అలాగే కొంచెం ముందరికి వెళ్ళామంటే కొన్ని బర్డ్స్ కూడా ఉన్నాయి. మనం వాటికి లోపలికి వెళ్ళి కూడా ఫీడ్ చేయొచ్చు. సారీ ఫీడ్ చేయకూడదు కానీ వీ కెన్ టచ్ ఇట్. సారీ ఫర్ దట్. మనం టచ్ చేయొచ్చు కానీ ఫీడింగ్ ఏం చేయకూడదు. చూసారా చాలామంది లోపలికి వెళ్ళి అలా టచ్ చేసి కొంచెం సరదాగా అలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ట్రావెల్ ఒక 2 కిలోమీటర్స్ దాకా చేయాల్సి వస్తుంది. అప్పుడు మనం ఆదియోగి శివయ్యని దర్శించుకోవచ్చు. ఇక్కడ గ్రీనరీ కానీ చాలా చాలా బాగుంటుంది.
సో ఈ ఆర్చ్ నుంచి మళ్ళీ మనం ఒక 2 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేయాలి. ఇదంతా కొండల కింద ఉంటుందండి. ఇక్కడ చూడండి ఫెన్సింగ్ అంతా కూడా త్రిశూలాలతో చేశారు. ఇదిగోండి మనం వచ్చేసాం. స్వామివారు చూడండి ఆల్మోస్ట్ 112 ఫీట్ హైట్లో ఉంటారు. మనకి చాలా రియలిస్టిక్గా అనిపిస్తుంది. స్వామివారికి ఎదురుగానే నందీశ్వరుడు కూడా ఉంటారు. మనం ఇంకొంచెం దగ్గరికి వెళ్తాం. చూసారు కదా, నంది మెడలో గంటలన్నీ కూడా చాలా బాగా ఉంటుంది. మనం ఈవినింగ్ టైంలో వచ్చామంటే ఇక్కడ లైట్ షో కూడా ఉంటుందంట. ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న చిన్న పిల్లర్స్ లాగా పెట్టారు. అక్కడంతా నాగదేవతల్లాగా పెట్టారండి. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం క్లియర్గా. వీకెండ్ కాబట్టి జనాలు కూడా బాగా ఉన్నారు. ఇక్కడ చూడండి చాలా బాగుందండి. మనం కానీ ఇక్కడ మీరు జూమ్ ఇన్ చేసి చూడగలిగితే స్వామివారి కంటి రెప్పలతో సహా చాలా బాగా చేశారు చూడండి. అంత దగ్గరగా చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి త్రిశూలాలతో మొత్తం చుట్టూరా పెట్టేశారు. ఇది బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ మనం ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం ముందరికి వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న డోర్ లాగా కనిపిస్తుంది, చూస్తున్నారా? సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ముందుకు వెళ్తున్నాం. ఈవినింగ్ టైంలో అయితే మనం ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. లైట్ షో, అలానే ఇక్కడ అట్మాస్ఫియరే చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. నాకు తెలిసి ఇక్కడ బెటర్ టైం లైక్ వింటర్ అలా ప్లాన్ చేసుకోవచ్చు. సమ్మర్ అయితే ఇంకా చాలా చాలా వేడి ఉంటుంది. మేము వెళ్ళిన టైంకే ఇప్పుడు జనవరి ఎండింగ్లో వెళ్ళాము, అప్పుడే చాలా వేడి ఉన్నింది 1 o'clockకి. ఇక్కడ మనం ఇట్లా డౌన్ వచ్చామంటే నందీశ్వరుడికి ఎదురుగానే ఒక ఆలయం ఉంది. అక్కడ చూస్తున్నారా, ఇక్కడ లోపలికైతే కెమెరా అలో లేదు. మనకి అక్కడే ఇస్తారండి వాటర్, పూలు, కొంచెం మనీ ఛార్జ్ చేస్తారు. సో వాటరు, పూలు అన్నీ ఇస్తారు. సో మనం అక్కడ దేవుడి మీద వాటర్ అవి పోసి మనము దండం పెట్టుకోవచ్చు. సో ఇదన్నమాట, చాలా బాగుంటుందండి. అది అయిన తర్వాత మనం బయటకు వచ్చామంటే ఇక్కడ ఒక త్రిశూలం, అలాగే ఎదురుగా ఒక నాగదేవతలు ఉంటారు. ఈ త్రిశూలం గుడి లోపల కూడా నాగదేవతలు ఉంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా నాగదేవతలు. ఇక్కడంతా కూడా మెడిటేషన్ కానీ అలా చేయొచ్చండి. ఇక్కడ నుంచి మనం వెనక్కి చూస్తే ఆదియోగి శివయ్యని కూడా చూడొచ్చు. చూస్తున్నారు కదా, చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. దానికి ఆపోజిట్ మనం ఇందాక ఒక త్రిశూలం చూసాం కదా, దాని కింద మనకి ఇలా పుట్టలాగా ఇలా చేసి ఇలా పెడతారు. ఇక్కడ బెల్స్ ఉంటాయి. అందరూ కంటిన్యూస్గా బెల్స్ని ట్యాప్ చేసుకుంటా ప్రదక్షిణాలు అవి చేస్తారు. ఇక్కడ కూడా చాలా అంతా మొత్తం మనకి చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అండి. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాయి. మహాశివరాత్రి ఫిబ్రవరి 15th సండే వస్తుంది కదా, మనం రోజుకొక శివయ్య వీడియోతో మీ ముందుకు వస్తున్నాం. సో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.